ఈ థైరాయిడ్ ఏంటంటే మాస్టర్ హార్మోన్ మనకి. థైరాక్సిన్ గనక పుట్టిన పిల్లలకి లేకపోతే, మనము 2, 3 రోజుల లోపలే మనం డిటెక్ట్ చేయకపోతే కంపల్సరీ బ్రెయిన్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ జస్ట్ థైరాక్సిన్ మనకి లేదు అని తెలుసుకోగానే దాన్ని సప్లిమెంట్ చేయగానే ఒక కంప్లీట్‌గా బ్రెయిన్ డ్యామేజ్ అవ్వబోయిన కిడ్నీ కంప్లీట్ నార్మల్ కిడ్ కింద మార్చొచ్చు. ఎంత ఇంపార్టెంట్ మేడం ఇది? వెరీ ఇంపార్టెంట్. న్యూ బార్న్ థైరాయిడ్ స్క్రీనింగ్ ఇది ఆల్మోస్ట్ అన్ని పెయిడ్ హాస్పిటల్స్‌లో ఇప్పుడు అన్ని చోట్ల చేస్తున్నారు. బట్ మెటబాలిక్ స్క్రీనింగ్ అంటే ఈ థైరాయిడ్‌తో పాటు ఇంకా కొన్ని ఇట్లానే పుట్టుకతోనే తెలుసుకుంటే ట్రీట్ చేయగలిగిన సమస్యలు కొన్ని ఉంటాయి. ఇమ్మీడియట్‌గా ట్రీట్ చేయాల్సిన సమస్యలు ఉంటాయి. వీటన్నిటికీ ఒక సింపుల్ 1 డ్రాప్ ఆఫ్ బ్లడ్ చాలు. ఓకే. 1 డ్రాప్ లో నుంచి ఈ అసెస్మెంట్స్ అన్నీ చేసేయచ్చు పుట్టగానే. సో యూజువల్గా 4th to 7th డే చేయాలి ఇవి ఐడియల్గా. సో 4th to 7th డే ఆఫ్ లైఫ్ అంటాం. థర్డ్ డే నుంచి ఎప్పుడైనా చేయొచ్చు. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే అన్ని హాస్పిటల్స్లో ఈ టెస్ట్లు మ్యాండేటరీ చేశారా? బికాజ్ విలేజెస్లో చాలా మటుకు మళ్ళీ సిటీకి వస్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని. అవును. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇప్పుడు యాక్చువల్లీ గవర్నమెంట్ సెటప్స్లో కూడా మ్యాండేటరీ థైరాయిడ్ ఒకటి స్క్రీనింగ్ ఫ్రీగా మ్యాండేటరీగా చేస్తున్నారు. ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ టెస్ట్ ఈస్ హియరింగ్ స్క్రీనింగ్. కరెక్ట్. సో పుట్టుకతోనే మనకి వినికిడి లోపం ఉంది అని తెలిస్తే పిల్లలకి ఇమ్మీడియట్గా కరెక్షన్ స్టార్ట్ చేయొచ్చు. కొంతమందికి